కష్టపడి అతడు వచ్చి పరిచర్య చేశాడో అది నీ గుండెల్లో ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు, 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఆయన పెంపకంలో పెరుగుతారు. ఏదన్నా చిన్నపాటి లోపం ఏదన్నా కనపడితే దైవజనుడు ఇలా చేయొచ్చా, దైవజనుడు అలా చేయొచ్చా అని వాని ముఖం మీదనే తిరస్కరించి వేరే మార్గాలు వెతుక్కుంటారు. నువ్వు చేయలా 14 తప్పులు, నువ్వు చేయలా 24 తప్పులు, నువ్వు చేయలా 48 తప్పులు, నువ్వు చేయలా 108 తప్పులు. నువ్వు తప్పు చేసి తేడాబడి తొట్టుపడి త్రోవ తప్పిన ప్రతిసారి దైవజనుడికి వచ్చి అన్నా నేను పనికిరాను, అన్నా నేను తేడాబడ్డానంటే క్షమించి నిన్ను చేర్చుకొని నీకోసం ప్రార్థన చేసి నిన్ను ధైర్యపరిచి ఉపవాసం ఉండమ్మా సరి చేసుకో, ఉపవాసం ఉండయ్యా సరి చేసుకో, దేవుడు నిన్ను క్షమిస్తాడు, నేను క్షమిస్తున్నాను, ఏముంది మనిషి కదా తేడాబడ్డలే దిద్దుకో సరి చేసుకో అని నువ్వు 108 సార్లు వస్తే నిన్ను ఆదరించాడే దైవజనుడు. నిన్ను ప్రేమించి తిన్నాడో తినలేదో, నిద్రపోయాడో పోలేదో, నానా బాధలు పడి ఎన్నో కష్టాలు పడి నిన్ను రక్షణలోనికి నడిపించి నీకోసం ప్రార్థించి నీకోసం శ్రమపడి నీకోసం అన్నీరు విడిచి ప్రార్థన చేసి నీకోసం అంకితమై బాగున్నా బాగలేకపోయినా నానా కష్టాలు పడి సేవ చేసి నువ్వు ఒక ఆత్మీయ అంతస్తులోకి రావడానికి ఉపయోగపడ్డాడే. అంత కృతజ్ఞత హీనంగా మనం బతకొచ్చా? అది ఆశీర్వాదమేనా? కూడు తిన్న విశ్వాసం కుక్క కూడా ఉంటది. కృతజ్ఞత హీనంగా మనం బ్రతికినా ప్రవర్తించినా ఆ కుక్క కంటే హీనులమని మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం విశ్వాసం ఉంటుంది మాయ్ అనుకున్నా పోయే ఏ విశ్వాసం? ఆ పిల్లకి చూడవాకండి, మీ అందరి కాడికి